చికెన్ సూప్ 2 చికెన్ కార్న్ సూప్. ఓకే మేడం. ఇదిగో చూడండి. ఏమండి, ఆర్డర్ మీరు చేసిన బిల్లు మాత్రం నేనే పే చేస్తానండి. ఏమిటండి విశేషం? ఈరోజు నా పరీక్ష రిజల్ట్స్ వస్తాయండి. ఏం పరీక్ష? అమ్మో, దాని గురించి ఆలోచిస్తుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. అడగండి. ఇదేం బుక్ అండి? అదే కొత్త డైరీ అండి. ఈ రోజు నుంచి రాయడం ప్రారంభిద్దామని. బిఏ మెడల్ అమ్మగా 75 రూపీస్, ఎంఏ ఎల్ఎల్బి మెడల్ అమ్మగా 120. ఈ లెక్కలేమిటండి? మెడల్స్ అవి వేస్ట్గా పడి ఉంటే అమ్మేస్తానంతే. అదే, ఎందుకు అమ్మారు? మీకు డిన్నర్ ఇవ్వాలని. ప్రతిభకు గుర్తుగా 10 కాలాల పాటు ఉంచుకోవాల్సిన మెడల్స్ అమ్మేసి నాకు పార్టీ ఇస్తున్నారా? ఏమిటిది? ఉన్న వాటి వల్ల ఏం ఉపయోగం లేదులేండి. నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఆ అదృష్టం లేదండి. అదేమిటండి? నాకు 8 ఏళ్ల వయసప్పుడు మా అమ్మను హత్య చేశాడని మా నాన్నను ఉరితీశారు. ఆ తర్వాత ఆయన నిర్దోషం తెలిసింది. కానీ ఏం లాభం? అప్పటికే అర్జున్ గారు, నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. అంత కష్టంలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉండేది, లా చదవాలని. అది నెరవేర్చుకోవడానికి అక్కడక్కడ వారాలు చేసుకుని తినేవాడిని. తిండి పెట్టేళ్లలోని మనుషులు కోప్పడినా, ఆ పని ఈ పని చేయమన్నా నోరు మూసుకుని చేసేవాడిని. ఎక్కడ కడుపు మార్చుకోవాల్సి వస్తుందోనని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేవాడిని. అంత యాతన పడి లా ఎందుకు చదివానో తెలుసా? ఏనాటికైనా మన దేశంలో ఉరిశిక్షను రద్దు చేయించాలని. అదే జరిగిన రోజున ఆనాటి నా ఆకలికి, ఆవేదనకు ఓ అర్థం, పరమార్థం ఉంటుంది అర్జున్ గారు. ఓ, ఐఎమ్ సారీ అండి. లంచ్కి పిలిచి నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. ఎక్స్క్యూజ్ మీ. దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ సార్. నన్ను తర్వాత లవ్ చేయొద్దు కానీ నేను అడిగింది ఇదిగో, దీని అర్థం ఏమిటా అని. ఫోర్క్ నైఫ్ అలా పెడితే ఐ లవ్ యూ అని అర్థం సార్. థ్యాంక్ యూ సార్. హలో దారసింగ్ గారు, హౌ ఇస్ యువర్ బాడీ అండ్ కండలు? ఏమిటి రాత్రి ఎప్పుడు వచ్చారు? షవర్ రెడీ. మై గాడ్, నిజం సమే? నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయా? అదే శవం. ఎవరు ఆ కూర్చున్నావిడా? ఆ పడున్నది, ఆ కూర్చున్నది ఇంటికెళ్ళి ముసలిది. అవ్వా, ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో కాస్త వివరంగా చెప్పగలవా? నాకు తెలవదు. జబ్బుతో పోయిందా? నాకు తెలవదు. ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకుందా? నాకు తెలవదు. ఈ అవ్వకు తెలవదు అన్న పదం తప్ప ఇంకేమీ తెలీదా? ఇంత ఏం చెప్పదు. నేను చెప్తాను కానీ పద. హలో, ఎవరయ్యా ఇంత అర్ధరాత్రి? నువ్వా? ఏమిటి? మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వినబడ్డం లేదయ్యా, కొంచెం గట్టిగా చెప్పు. మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వెరీ విష్ యూ హ్యాపీ బాన్ వాయేజ్. థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్తానా మరి? ఓకేనా? మనకు అభ్యంతరం లేదు. నాకు డబుల్ ఓకే. పొరపాటును నోరు జారన్నాను. మాట అన్న తర్వాత మార్చకూడదమ్మాయి. కమన్ కమన్ ఇచ్చేయి. ఊరుకోండి.
పెళ్లికి ముందు ముద్దు పెట్టుకుంటే ముండి పిల్లలు పుడతారట మా నాయనమ్మ చెప్పింది. ఏం పర్వాలేదు, పెళ్లికి ముందు పెట్టుకున్న ముద్దు మనవలు పుట్టేంత వరకు గుర్తుంటుందంట మా తాతయ్య చెప్పాడు. అయ్యో మై గాడ్, ఏమిటి? అదే నీ బ్రా హుక్కుడి కిందకి వేలాడుతుంది. అయ్యో ఇప్పుడెలా? అదే మరి ఎలా మరి? ఆ స్తంభం పక్కన ఎవరు లేరు, అడిగేళ్ళు పెట్టుకో, వెళ్ళు. Come on. చిరంజీవి బయటికి రా. ఇదన్నమాట నీ ప్లాన్? ప్లాన్ కాదు, మళ్ళీ నేను చూసేంత వరకు ఈ జీవి బతకడానికి టానిక్. ఏమ్మా, అయ్యాయా మీ మాటలు? ఓకే, మరి బయలుదేరు, ఫ్లైట్ టైం అయింది, రండి రండి. ఈ వయసులో ఆయనకు ఓకే ఏమిటి? అర్చన రావాలమ్మా. వస్తాను. హలో ఇన్స్పెక్టర్, ఏమిటిలా వచ్చారు? ఈ ఖర్చు మీదే కదా? అక్షరాల నాదే, దాని మీద అక్షరాలు ఉన్నాయి, చూసుకోండి. మీరే సిగరెట్ కలుస్తారు? చార్మినార్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి నేను ఎల్లప్పుడూ చార్మినార్నే వాడతాను. డింగ్ డాంగ్. దెన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అదేమిటి సార్, ఈ మధ్య చార్మినార్ తాగుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? లేదు, సుశీల్ అనే అమ్మాయిని హత్య చేసినందుకు 366 సెక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వారెంట్. ఐఎమ్ సారీ సర్వోత్తమరావు గారు, వీఆర్ కంపెల్ టు డూ ఇట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ యువర్ డ్యూటీ. కానిస్టేబుల్, మీకు సుశీల్ ఎంతకాలంగా తెలుసు? 2 ఏళ్లగా. ఎలా తెలుసు? ఆడపిల్లగా. సుశీల్ నువ్వు దగ్గరికి ఎందుకు రమ్మన్నారు? గదిలో రేప్ చేయడానికి అంత సౌకర్యంగా ఉండదని. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ చిరంజీవి, ఎస్ సార్. లాయర్వి, పెళ్లి కాని పిల్లని రేపు చేయడం నేరం అని తెలియదా? ఓ ఐఎమ్ సారీ సార్, ఈసారి నుంచి పెళ్ళైన అమ్మాయిలే రేప్ చేస్తాను. Hmm. ప్రామిస్ సార్. ఆమెను ఎందుకు హత్య చేశారు? సరదాగా మాత్రం చేయలేదు సార్, ఉంచుకుంటాను అన్నాను, వినలేదు. పెళ్లి చేసుకుని తీరాలంది, లేకపోతే బజార్కి ఎక్కి అల్లరి పెడతానంది. మర్డర్ తప్ప వేరే దారి దొరకలేదు సార్. ఆ పరిస్థితిలో మీరున్న అదే పని చేస్తాను. ఆర్డర్ ఆర్డర్. అబ్బాబాబా, మాటి మాటికి ఆర్డర్ ఆర్డర్ అని ఎందుకు సార్ సుత్తేస్తారు? నేరం ఒప్పుకున్నాను కదా, ఆ వేసే శిక్షలు వేసేయండి. ముద్దాయి చిరంజీవి దారుణంగా ఘోరంగా సుశీల్ అనబడే యువతిని మానభంగం చేసి ఆ తర్వాత హత్య చేశాడని సాక్ష్యాలతో రుజువవటమే కాక ముద్దాయి కూడా ఒప్పుకోవటం జరిగింది. అతని మాటల్ని బట్టి అతనికి జాలి కరుణ ఏకోశానా లేవని కోర్టు వారు భావిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి సమాజానికే చాలా ప్రమాదకరమైన వానిగా నమ్ముతూ ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించడమైనది. హీ విల్ బి హ్యాంగ్డ్ బై నెక్ టిల్ హీ ఈస్ డెడ్.